దేవుడు మోషేతో, మీ అన్న అహరోను నీకు డాష్గా ఉండును అని చెప్పెను. మీ ఆప్షన్స్: ప్రవక్తగా, సేవకునిగా, రాజుగా, అన్నగా. సరైన జవాబు ప్రవక్తగా. నిర్గమకాండము 7వ అధ్యాయం 1 వచనం. వీరిలో తన వస్త్రములను చింపుకొని ద్రోహము, ద్రోహము అని కేక వేసింది ఎవరు? మీ ఆప్షన్స్: అజూబా, అతల్యా, దెబోరా, నయమా. సరైన జవాబు అతల్యా. రెండవ రాజులు గ్రంథం 11వ అధ్యాయం 13-14 వచనాలు. యెదీద్యా అనే పేరుకు అర్థం ఏమిటి? మీ ఆప్షన్స్: నాయకుడు, రాజకుమారుడు, యెహోవా సేవకుడు, యెహోవాకు ప్రియుడు. సరైన జవాబు యెహోవాకు ప్రియుడు. రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం ఫుట్నోట్. బోయాజు రూతుతో, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఎన్ని కొలల యవలు ఆమెకిచ్చెను? మీ ఆప్షన్స్: 4 కొలలు, 5 కొలలు, 6 కొలలు, 10 కొలలు. సరైన జవాబు 6 కొలలు. రూతు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు డాష్ నొందుదురు. మీ ఆప్షన్స్: కనికరము, కృపాసత్యములు, అవమానము, హింస. సరైన జవాబు కృపాసత్యములు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. దుష్టులకు డాష్ ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ ఆప్షన్స్: క్షేమము, డబ్బు, నెమ్మది, ధైర్యము. సరైన జవాబు నెమ్మది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం. ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు అని యేసయ్యతో అన్నది ఎవరు? మీ ఆప్షన్స్: పేతురు, ఫిలిప్పు, యోహాను, యాకోబు. సరైన జవాబు పేతురు. యోహాను గ్రంథం 6వ అధ్యాయం 68వ వచనం. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్రాహాము బ్రతికిన సంవత్సరములు ఎన్ని? మీ ఆప్షన్స్: 120, 130, 175, 190. సరైన జవాబు 175. ఆదికాండము 25వ అధ్యాయం 7వ వచనం. దేవుడు ఏలియాను ఏ వాగు దగ్గర ఉండమన్నాడు? మీ ఆప్షన్స్: కీషోను, కెరీతు, బెసోరు, కిద్రోను. సరైన జవాబు కెరీతు. మొదటి రాజులు 17వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు తండ్రి పేరు ఏమిటి? మీ ఆప్షన్స్: హకల్యా, అమిత్తయి, పెతూయేలు, బూజీ. సరైన జవాబు బూజీ. యెహెజ్కేలు మొదటి అధ్యాయం 2-3 వచనాలు. వీరిలో రాహేలు కుమారులు ఎవరు? మీ ఆప్షన్స్: రూబేను, షిమ్యోను, గాదు, నఫ్తాలి, యోసేపు, బెన్యామీను, లేవి, యూదా. సరైన జవాబు యోసేపు, బెన్యామీను. వీరిలో నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అన్నది ఎవరు? మీ ఆప్షన్స్: పేతురు, ఫిలిప్పు, నతనయేలు, అంద్రెయ. సరైన జవాబు నతనయేలు. యోహాను 1:46. రూతు గ్రంథములో మొత్తం అధ్యాయాలు ఎన్ని? మీ ఆప్షన్స్: 2, 3, 4, 5. సరైన జవాబు 4. కయీను వృత్తి ఏమిటి? మీ ఆప్షన్స్: గొర్రెల కాపరి, భూమిని సేద్యపరచువాడు, డేరాలు కుట్టువాడు, వేటాడువాడు. సరైన జవాబు భూమిని సేద్యపరచువాడు.
ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ క్విజ్లో ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.